హలో అండి, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్లం నిల్వ పచ్చడి పట్టబోతున్నాను. ఈ గార్లిక్ పికిల్ అనేది చాలా ఈజీగా ఫస్ట్ టైం పికిల్ పట్టేవాళ్ళు కూడా ఈ పచ్చడిని ఈజీగా పట్టేయొచ్చండి. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, అలానే అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఫ్రెండ్స్, ముందుగా అల్లం పచ్చడి పట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకున్నానండి. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుంటున్నాను. ఆవపిండి, మెంతుపిండి అనేది మనం ఈ పచ్చడిలో కొద్దిగా యాడ్ చేసుకుంటున్నామండి. చూడండి, వీటిని దోరగా వేయించుకుంటున్నాను. మాడిపోకూడదు, మాడిపోతే చేదొస్తుంది. అందుకని ఒక్కొక్క టేబుల్ స్పూన్ సరిపోతుంది. మనకి ఆవాలు చిట్పట్టమంటే ఆ వేడికి సరిపోతుందండి. సో ఇలా కలిపేసుకొని కొంచెం మెంతులు కూడా కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కకి చల్లారి పెట్టేసుకుంటున్నానండి. సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని 50 గ్రాముల ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ ఏదైనా పర్వాలేదండి. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే 150 గ్రాముల అల్లం ముక్కలు వేసుకుంటున్నానండి. అల్లం పైన పొట్టు మొత్తం తీసేసుకొని కడిగి ఆరపెట్టుకున్న తర్వాత ఇలా దోరగా వేయించుకుంటున్నాను. చూడండి, మనకి జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మనకి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఇలా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు నేను 150 గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను. 1 గ్లాస్ నీళ్ళలో నానపెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ గ్లాస్ నీళ్ళలో నానపెట్టుకున్న చింతపండుని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ చింతపండు మొత్తాన్ని వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి చింతపండు చక్కగా వాటర్ మొత్తం ఎగిరిపోతే చింతపండు మెత్తబడిపోయి గుజ్జు అదంతా మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి సహాయపడుతుందన్నమాట. అందుకని ఇలా చేసుకుంటున్నానండి. అదే చింతపండుని పిప్పి తీసేసి మీరు వేసుకున్నట్లయితే స్టోర్ అవ్వదండి పచ్చడి. సో ఇప్పుడు నేను ముందుగా చల్లార పెట్టుకున్న మెంతులు, ఆవాల్ని పొడిలాగా చేసేసుకున్నాను. చూడండి, చక్కగా ఇలా మెత్తగా పొడిలాగా చేసుకొని అందులో 150 గ్రాముల ఫ్రై చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో 50 గ్రాముల వెల్లుల్లి రబ్బల్ని వేసుకుంటున్నాను. అలానే 150 గ్రాముల ఉడకబెట్టిన చింతపండును కూడా వేసుకొని వీటి రెండింటిని బాగా మిక్సీ పట్టుకుంటున్నాను. చూసారా, ఇలా చక్కగా నలిగిపోయిన తర్వాత ఇందులో నేను డబల్ రేషియోలో, అంటే 150 గ్రాముల అల్లం తీసుకున్నాం కాబట్టి 300 గ్రాముల బెల్లం తీసుకుంటున్నానండి. మీరు ఇంకా ఎక్కువ తీపి ఇష్టమే అంటే తీపి ఎక్కువ వేసుకోవచ్చు. అల్లం పచ్చడి ఏమీ పాడవదు, అలానే టేస్ట్ కూడా పోదండి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ అల్లం పచ్చడి మీకు టిఫిన్స్లోకి, రైస్లోకి, పెసరట్టు అల్లం పచ్చడి కాంబినేషన్ ఎంత రుచిగా ఉంటుందో తెలుసా అండి. మీరు అస్సలు మర్చిపోలేరన్నమాట, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను 50 గ్రాములు ఉప్పు వేసుకుంటున్నానండి. నాకు 50 గ్రాములు సరిపోయింది. మీరు రుచికి సరిపడినంత వేసుకోండి. అలానే 150 గ్రాముల కారం కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలిపేసుకుంటున్నానండి. మీకు ఇక్కడ కారం వేసుకోవడం ఇష్టం లేకపోతే మిక్సీలోనే మీరు అదే ఆయిల్లో 150 గ్రాముల మిరపకాయల్ని వేయించుకొని వాటిని మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది. చూడండి, ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందాక అల్లం వేయించుకోగా మిగిలిన ఆయిల్ని వేసేసుకుంటున్నాను. ఇందులోనే వేసుకొని ఇలా చక్కగా కలుపుకుంటున్నానండి. నా బెల్లం అనేది గట్టి బెల్లం కాబట్టి ఇలా వచ్చిందండి. మెత్తటి బెల్లం అయితే ఇంకా కొంచెం జారుడుగా వస్తుందన్నమాట. చూడండి, చక్కగా నేను పచ్చడి మొత్తాన్ని ఇలా కలుపుకున్నాను. అలా జిగురుగా ఎందుకుందంటే బెల్లం పాకం కదండి, అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను పోపు కోసం 100 గ్రాముల ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని, అలానే 1 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 3
ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. వీటన్నిటిని చక్కగా దోరగా వేయించుకోవాలి, మాడిపోనివ్వకూడదు. దోరగా వేయించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా కలుపుకుంటూ దోరగా వేగిపోయాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు నేను ఇందులో పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం ఈ పసుపు వేసుకోవడం వల్ల పసుపు మాడకుండా చక్కగా దోరగా ఫ్రై అవుతుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం నిల్వ పచ్చడిలోకి ఈ పోపు వేసుకునేటప్పుడు పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకుంటే మనకి పచ్చడి కలరు టేస్టు రెండు మారవండి. ఇలా చల్లారిపోయిన తర్వాత పచ్చడిలో ఈ పోపు మొత్తాన్ని వేసేసుకొని పచ్చడిలో మొత్తంలో మిక్స్ చేసుకుంటున్నాను. ఈ అల్లం పచ్చడిలో అక్కడక్కడ ఈ పంటి కింద ఈ పోపు పడి చాలా రుచిగా ఉంటుందండి. మీకు పోపు పెట్టుకోవడం ఇష్టం లేదంటే డైరెక్ట్గా అలానే తినవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి, నమ్మండి. నేను చెప్పిన కొలతల్లో మీరు చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇటువంటి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ నా ఛానల్లో మీరు చూడాలనుకుంటే ఇప్పుడే అత్తమ్మ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మరైతే ఈ వీడియో బాగా ఎంజాయ్ చేశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపం ద్వారా తెలియజేసినట్లయితే నేను ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మొత్తం మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.